రెడీగా డీటెయిల్ చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆదిలాబాద్ జిల్లాలోని వెనుకబడిన పీవీటీసీ లబ్ధిదారులకు జన్మం ద్వారా 100% సాచురేషన్ మోడల్లో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఇక శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంట్ల పత్రాలను పంపిణీ చేశారు. ఇక లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనవలసిన పరిస్థితుల్లో స్వయం సహాయక సంఘాల ద్వారా బ్యాంకు రుణాలు తీసుకుని ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. ప్రతి మండలానికి ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం ఒక అసిస్టెంట్ ఇంజనీర్ను నియమించామని, వారు పర్యవేక్షణతో పాటు సాంకేతిక సహాయాన్ని అందిస్తారని తెలిపారు. ఇక ఇందుకు సంబంధించిన అధికారులకు తగిన ఆదేశాలు ఇప్పటికే జారీ చేశామని తెలిపారు. అనంతరం ఇంద్రవెల్లి, సిరికొండ మండలాల్లో ఇందిరమ్మ ఇంట్ల పత్రాలను పంపిణీ చేశారు. చాలా అంటే రిలాక్సేషన్ ఉన్నాయి. ఇప్పుడు వేరే మనం ఇందిరమ్మ ఇల్లు వేరే కేటగిరీలో ఉంటే ప్రభుత్వం నుంచి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కానీ పీవీటీసీలకి సంబంధించిన ప్రభుత్వం ఓన్లీ 2 కండిషన్ పెట్టింది. ఏది అంటే కుటుంబంలో ప్రభుత్వం ఉద్యోగి ఉండకూడదు, కుటుంబం అక్కడ ఉన్న ఇల్లు ఆర్సీసీ స్లాబ్ ఉండకూడదు. మిగతా ఏం కండిషన్ పెట్టలేదు. ఎందుకు అంటే చాలా మంది పీవీటీసీలకి ప్రాధాన్యత ఇవ్వాలి. జన్మన్ స్కీమ్ కానీ ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ కానీ చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి 100% అన్ని పీవీటీసీల హ్యాబిటేషన్స్, అన్ని పీవీటీసీలో హౌస్ హోల్డ్ కవర్ చేసే విధంగా ఇది ప్రభుత్వం ఒక డిసిజన్ తీసుకోవడం జరిగింది. ఇందాక శాసనసభ్యులు గారు చెప్పినట్టు అంటే మాకు విధంగా సూచన ఇచ్చారు. దానికి కొన్ని ఇంకా రావాల్సిన ఉన్నాయి. సో ఇందాక ఎంపీడీలను కూడా అడిగాము. సో దాదాపు 459లో ఈ రోజు మనం 359 ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అంతా కూడా అవి కూడా తప్పకుండా శాంక్షన్ అయితాయి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి చాలా రిలాక్సేషన్స్ ఉన్నాయి పీవీటీసీలకి ప్రత్యేకంగా. మిగతా దానికి అంత రిలాక్సేషన్స్ లేవు, కానీ పీవీటీసీలకి ప్రభుత్వం నుంచి చాలా రిలాక్సేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇంకా ఎవరైనా రాలేదు దయచేసి వారికి కూడా చెప్పండి. కంగారు పడాల్సిన అవసరం లేదు. త్వరలోనే ఒక వారం లోపలనే కూడా వారికి కూడా మన ఇందిరమ్మ ఇల్లు, జన్మన్ ఇల్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత దీంతో పాటు మీ అందరికీ ఒకటి కోరుతున్నాము, దయచేసి ఏమైనా ఆర్థిక ఇబ్బంది ఉంటే మీ కుటుంబ సభ్యులలో ఎవరైనా మహిళలు డ్వాక్రా గ్రూప్ లో ఉంటే వారికి బ్యాంకు నుంచి కొంత ఆర్థిక సాయం కూడా ముందు ఏమైనా పెట్టుబడి పెట్టాలి, ముందు ఏమైనా సమాన్ తీసుకోవాలి, ముందు ఏమైనా లేబర్ మాట్లాడాలి. దాని గురించి కొంత ఆర్థిక పెట్టుబడి కోసం కూడా మీరు